వేల కేసులు పెట్టుకున్నా భయపడనని చెప్పిన. ఇక మొన్న తత్వం బోధపడ్డట్టుంది. అమ్మా ఇన్ని ఛానళ్ళు మన దిక్కుండే, ఇన్ని పేపర్లు మన దిక్కుండే, మనం గెలవకపోతే కారణం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ మన కొంప ముంచినాయి సార్ అని చెప్తున్నారట. కేటీ రామారావు రాసిన ట్వీట్ కూడా 32 కాలేజీలు కట్టినాం కానీ 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుండేదని అనుకున్నట. అలా రాసుకొచ్చిన ట్విట్టర్లో మా సర్వత మన కింద 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని గెలిచేవాళ్ళం అనుకున్నట. ఇక అలా చెదారం ఏదేసినా గెలుస్తారా? ప్రజల కష్టాలు ఉండాలి, పేదోడి కన్నీటి కోసం ఉండాలి, వానికి ముళ్ళు గుచ్చుకుంటే ఎందుకు గుచ్చిందని ప్రశ్నించేటువంటి ఆ తత్వం ఉంటే యూట్యూబ్ ఛానల్ ఇలా క్యూ న్యూస్ లాగా అనేక ఛానల్ ఉన్నాయి. మరి క్యూ న్యూస్కి ఎందుకు గుర్తింపు? క్యూ న్యూస్ లో ఒక వాయిస్ ఉంటుంది, అది పేదోడి వాయిస్, అది అట్టడుగు వర్గాల వాయిస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆదరించారు. సేమ్ మా లెక్కన పెడతామని మొన్న 20 కొలాయించడు. మళ్ళా కేటీ రామారావు 20 యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. 20 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇక రోజుకోటి మొన్న పొరగాలను తిడతా ఉంటాడు. ఎందుకంటే ఏమైందిరా, పట్టభద్రుల ఉప ఎన్నికలు వస్తా ఉండే ఆ తీన్మార్ మల్లన్నను బదనాం చేసేందుకు రోజుకో 2 వీడియోలు తయారు చేయమన్నగారా అంటే చేసినాం సార్. మరి చేస్తే ఏమైందిరా మళ్ళీ గట్టెట్లా అవుతుందిరా అంటే చేసినాం కానీ జనం నమ్ముతలేరు సార్ అని చెప్తున్నాడు. బరే సున్నం వేసి ఆవును చేద్దాం అనుకుంటే అయితే అదన్నా ఇవాళ రాజకీయంలోకి వస్తూ నా కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వానికి జప్తు చేసి వస్తున్న తీన్మార్ మల్లన్న గురించా మీరు మాట్లాడేది? ఇవాళ ప్రజల హక్కులు కాపాడబడకపోతే రైట్ టు రీకాల్ కు సిద్ధమన్న తీన్మార్ మల్లన్న గురించా మీరు మాట్లాడేది? వేల ఎకరాల భూములు మింగి కోట్లాది రూపాయల సంపద కొల్లగొట్టి కేవలం కుటుంబ పాలన సాగించినటువంటి కేసీఆర్ కుటుంబం తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడే తెలివా, హక్కుందా మీకు? కనిపించలే? మీ అందరు చూడలే సోదరులారా, నా ఆఫీసుల మీద రాళ్లతో కట్టెలతో దాడి చేసింది మీ అందరికి తెలియదా అన్న? ఎందుకు చేసిరన్నా? ఈ కుంభకోణాలు బయట పెట్టినోడు ఎవరన్నా? కాళేశ్వరం కుంభకోణాలు బయట పెట్టింది ఎవడు? భూరికాల ప్రక్షాళన బయట పెట్టింది ఎవడు? ఈయన స్కీములు బయట పెట్టినోడు తీన్మార్ మల్లన్న కదా. ఇన్ని బయట పెడితే ఈ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ వస్తే తీన్మార్ మల్లన్న మీద కేసులు, దాడులు, హత్యాయత్నాలకు కూడా వెనకాడలే. ఇదే సూర్యాపేటలో ఉన్నటువంటి మీ